నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే అధికారులు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. అసలు పోలవరంలో ఏం జరుగుతుంది, ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది, గత ప్రభుత్వం ఏ మేరకు పనులు చేసింది, ఇలాంటి అంశాలను తెలుసుకుని నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు పోలవరం వెళ్లనున్నారు చంద్రబాబు. సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం వైపే అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి ఫీల్డ్లోకి ఎంటర్ కానున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు తొలుత పోలవరం వెళ్లనున్నారు. పోలవరం పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఇక ఉదయం 9:30 గంటలకు పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. స్పిల్వే పనులు పరిశీలించనున్నారు. ఇక ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాంను పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో భేటీ అయ్యి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా వారికి టైం బౌండ్ కార్యక్రమాన్ని నిర్దేశించనున్నారు సీఎం చంద్రబాబు. 2019 జనవరి 7న ముఖ్యమంత్రి హోదాలో చివరిసారి చంద్రబాబు సందర్శించారు. ఆ తర్వాత జిల్లా పర్యటన సమయంలో పోలవరం వెళ్లేందుకు ప్రయత్నించిన బాబు రాత్రి అయిందని ప్రాజెక్టు వద్దకు వెళ్లనీయకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక నేడు ముఖ్యమంత్రి హోదాలో పోలవరం పర్యటనకు వెళ్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం పనులు పరిశీలనకు వస్తుండటంతో అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాజెక్టు హెలిప్యాడ్ పరిసరాలను శుభ్రం చేశారు. చంద్రబాబు హయాంలో వేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలకు మెరుగులు దిద్దారు. ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హిల్ వ్యూ పరిశీలనలను క్లీన్ చేశారు. అంతేకాదు సీఎం టూర్ నేపథ్యంలో పోలవరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భారీగా టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. చంద్రబాబు పోలవరం పనుల పరిశీలనకు రానుండడంతో ముందుగా ఏర్పాట్లను పరిశీలించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం టూర్కు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కనీసం 2% పనులు కూడా పూర్తి చేయలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ముంచేసిందన్నారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే నేడు పనులు పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, నేడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే పోలవరం పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అఖిల, మరొకసారి చంద్రబాబు సోమవారాన్ని పోలవరంగా చేసుకుంటూ నేడు పోలవరం పర్యటన చేపట్టారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో పోలవరాన్ని ఏ మేరకు పూర్తి చేశారు, అసలు ఎంత మేర పనులు పూర్తయ్యాయి అనే నేపథ్యంలో చంద్రబాబు అయితే అధికార హోదాలో ఈ రోజు పోలవరం వెళ్లనున్నారు. ముందుగా అయితే అక్కడ స్పిల్వే పనులు, ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం
ఇలా పోలవరం సంబంధించి అనేక పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఏదవుతున్నారు పోలవరం సంబంధించిన అధికారులు, అటు ఇరిగేషన్ అధికారులతో పోలవరం పనుల విధి విధానాల గురించి, అదే విధంగా నిర్వాసితులు పడుతున్న సమస్యలు, R&R ప్యాకేజీకి సంబంధించి అధికారులతో అయితే ముఖ్యమంత్రి రివ్యూ పాల్గొనున్నారు. ఈ రివ్యూ అనంతరం అయితే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. దీంట్లో అయితే ఇప్పుడు పోలవరం ఎన్ని సంవత్సరాల్లో పూర్తిగా వస్తుంది, ఇంకెంత మేర ఇప్పటి వరకు పనులు అయ్యాయి, ఇంకా ఎంత సమయం పడుతుందనే నేపథ్యంలో కూడా అధికారుల నుంచి అయితే చంద్రబాబు తెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2014 అధికారం చేపట్టిన చంద్రబాబు 5 సంవత్సరాల అమల్లో అయితే పోలవరం ప్రాజెక్ట్ ని అయితే 72% పైగా అయితే పరుగులు పెట్టించి పనులు చేయించారు. అప్పట్లో ఎంతో వేగంగా పోలవరం పనులు అయితే పూర్తయ్యాయి. అయితే అనంతరం వైసీపీ అధికారం చేపట్టాక 5 సంవత్సరాల పాలనలో ఇటు టీడీపీని నిందించడం తప్ప అటు పోలవరం ఎక్కడ పూర్తయిన పరిస్థితి లేదంటూ కూడా ఇటు టీడీపీ నేతలు అయితే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే చంద్రబాబు టూర్ అయితే ఈ రోజు జరుగుతుంది. అఖిల. ఓకే దుర్గాప్రసాద్, అయితే చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే సీఎంతో పాటు ఇంకా ఎవరైనా ముఖ్య నాయకులు వెళ్లే అవకాశం ఉందా? ఇది టీడీపీ అధికారం చేపట్టాక చంద్రబాబు మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి ఇప్పటికే చంద్రబాబు తోటి రాష్ట్రంలోని ముఖ్య నేతలందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే ముందుగా కూడా ఇటు పోలవరంలో సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు అయితే ముందుగా చేశారు. ఇటు దీనికి సంబంధించి అయితే ఇప్పటికే కొందరు టీడీపీ సీనియర్ నేతలు అయితే చేరుకోగా ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే నిన్నటి నుంచి కూడా అక్కడే ఉండి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. చంద్రబాబు తిరిగే ప్రదేశాలు కానీ అటు వచ్చే అధికారులకు సంబంధించి అన్నిటి కూడా అటు పరిశీలించి నిన్నటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో పోలవరాన్ని పూర్తిగా నాశనం చేసిందంటూ కూడా అటు నిమ్మల రామానాయుడు అయితే విమర్శించారు. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు జరిగే టీడీపీ అధికారంలో ఉన్నాగా ఇప్పుడు దీన్ని పూర్తిగా వేగవంతం చేస్తాం, దీని పనులు మరింత ముందుకెళ్లేందుకు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం తోడ్పడుతుందంటూ కూడా ఆయన వివరించారు. అఖిల. ఓకే, రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు, ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు 2020 ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుల్ని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చెయ్యొద్దు అని ఇవాళ సాక్షాత్ ఒక IIT హైదరాబాద్ వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చారనంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులో ఎంత తీవ్రమైన తప్పిదం చేశాడో ఆ తప్పిదం పర్యవసనం ఈవేళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజు పెద్దపీట వేశారు. అందుకే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్, మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నారనంటే ఆయన వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఆయన కూడా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులకి నెట్టేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం చేయగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ